ఓం శ్రీమాత్రే నమః. మనము ధారావాహికగా చెప్పుకుంటున్నటువంటి నీతి శాస్త్రములో భాగంగా నేడు 25వ శ్లోకానికి స్వాగతం సుస్వాగతం. అతిథిదిష్ట రేహ్యా పౌగృహ్ణాతి యో సర్వనాశనము నరః ఆపోషణం సురాపానం అన్నం గోమాంసభక్షణం. అంటే దీని యొక్క భావము, అతిథిగా వచ్చినటువంటి వానికి అన్నము పెట్టకమునపే మనము ఆపోషణ చేయడము అనేటువంటిది మహానేరముగా చెప్పబడి ఉన్నారు. అట్టి ఆపోషణము కళ్ళుతో సమానముగా అని భావించవలెను. తదుపరి ఆ యొక్క అన్నము గోమాంసముతో సమానము. కాబట్టి ఈ విధంగా ఎవరూ కూడా అతిథి సత్కారము కానిదే భోజనము చేయరాదు అని దీని యొక్క భావము మనకు. అందుకనే ఈ యొక్క సూక్తాల్లో కూడా మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అంటే అతిథికి కూడా 4వ స్థానం ఇచ్చి గౌరవించమన్నారు. కాబట్టి మన సంస్కృతి సాంప్రదాయాలను తెలుసుకుందాం. మరింత సమాచారం గురించి నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలిసిన వాళ్ళ చేత షేర్ చేయించండి. ఇంకొక చిన్న సూచన చేస్తూ ఉన్నాను. నా యొక్క ఈ ఛానల్లో విన్నటువంటి వాళ్ళు, నా శ్రేయోభిలాషులు మిత్రులు చాలామంది బాగా ఉన్నాయని చెప్తూ ఉన్నారు. కాబట్టి మీకు కూడా ఈ యొక్క నచ్చినట్లయితే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఏవైనా వివరాలు తెలుసుకోదలిచినా కూడా ఆ యొక్క వివరాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకు తెలిసినంత వరకు ఇంకా తదుపరి గ్రంథాలను పరిశీలించి చెప్పేటువంటి ప్రయత్నము చేస్తాను. సర్వే జనా సుఖినో భవంతు.